जपतो संतुता शाश्वत तत्र तत्र जगद्गुरु भवतो दर्शनं यत्सात् अपुनर्भव दर्शनं नमो अकिंचन वित्ताय निवृत्तगुणवृत्तये आत्मारामाय शान्ताय कैवल्यपतये नमः। आत्मारामाय शान्ताय कैवल्यपतये नमः। सर्वप्रथमंगा परम पूज्युलु प्रातः स्मरणीय परमाराध्यलु जगद्वंदनीयुलु एसकेसीएम गौसेवाश्रम संस्था संस्थापकाचार्य मध्य गुरुदेव गुरु कृपामूर्ति विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतशती श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज वारी दिव्यपादंलो ఈ దాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ నిత్యులాభ విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శతశతి శ్రీమద్ జగద్గురు భక్తిభయ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాషు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయిక మనస్సుమాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూక మహతి 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 కృప. రామాయణంని ఈరోజు అంతిమమైనది. రామచంద్రమూర్తి రామరాజ్యం తలొక స్థాపించిన తలొక లక్షణాలన్నీ నిన్న మనం తెలుసుకున్నాం. అందరికీ వైరభావం విడిచిపెట్టేసి ప్రీతి స్నేహంతో ఉంటూ మరి ధర్మం తలొక 4 పాదాలు సత్యము శౌచము దయా దానముతో నిండుకృతిగా ఉండేది. మరి అందమైన జీవితం సుందర జీవితం అని చెప్పి చెప్తున్నారు. అందమైన జీవితం అందమైన జీవితం అంటే ఏంటి? భగవంతుడు ఎవరికి చూసి మోహితం అవుతారు? మనం వాస్తవంగాను అందాన్ని చూసి మోహితం అయిపోతాం. ఎందుకంటే ధనం చూసి మోహితం అయిపోతాం. భగవంతుడి తాలూక పేరు ఒకటి ఏంటి తెలుసా? మన్మోహన్. మదన్ మోహన్ అని చెప్పి చూసినా మన్మోహన్ మన్మోహన్. భగవంతుడు మనుషులు తాలూక మనసుని చూసి మోహితం అయిపోతారు. అతను ధనమోహన్ కాదు, అంటే డబ్బుని చూసి మోహం అవరు. తన మోహన్ కాదు, తన అంటే ఏంటి? శరీరం. శరీరం చూసి మోహన్ అవరు. భగవంతుడు యాక్చువల్లీ మనం మోహితం చేయాలంటే ఏం చూసి మోహితం అవుతారు? మనసే చూసి మోహితం అవుతారు. అందుకే అతని పేరు మన్మోహన్. శరీరాన్ని అందం చేసుకోను అని ఎంతో ప్రయత్నం ఉన్నాం మనం. మరి ఐశ్వర్యాన్ని అందం చేద్దాం, ఐశ్వర్యాన్ని పెంచుకుందాం, ఐశ్వర్యాన్ని రెట్టింపు చేద్దాం, మూడంతులు చేద్దాం, 4 అంతులు చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ భగవంతుడు ఎవరిని చూసి మోహితం అయిపోతారు? ఈ ఐశ్వర్యం చూసి మోహితం కాదు, ఈ శరీరాన్ని చూసి మోహితం కాదు. భగవంతుడు మనసుని చూసి మోహితం అవుతారు. ఎందుకంటే భగవంతుల పేరు మన్మోహన్. తన్మోహన్ కాదు, ధన్మోహన్ కాదు,
అయితే ఈ మనసుని అందం చేయాలంటే మనం ఏం చేయాలి? సో సంపూర్ణమైన రామాయణాన్ని ఈ విధానంగా తెలిసి ఒక వ్యక్తి ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఆ ఇద్దరు మిత్రులు చిన్నప్పటి నుంచి స్నేహం. పెద్ద అయిన తర్వాత ఒక వ్యక్తి రాజు అయ్యాడు, ఇంకో వ్యక్తి ఫకీర్ అయిపోయాడు. ఫకీర్ అంటే సాధు అనుకోండి, మహాత్మా అనుకోండి, ఎవరు అనుకోండి, ఫకీర్. రాజు అయ్యారు, అత్యధికమైన ఐశ్వర్యాన్ని సంపాదించారు. రాజు తాలూకా ముఖ్యమైన క్రియ ఏంటి? రాజ్యభారాన్ని స్వీకరించాలి, ఇతరుల రాజ్య ఆక్రమణించి ఆ రాజ్యాన్ని బతికించాలి, శక్తిశాలి అయితే ఇంకో రాజ్యాన్ని ఆక్రమణ చేయాలి. ఇవన్నీ రాజు తాలూకా లక్షణాలు. ఫకీర్ ఏ గుళ్ళోనూ ఉంటారో, ఎక్కడ ఏం దొరికితే అది స్వామి తాలూకా ప్రసాదాన్ని స్వీకరిస్తూ రామ్ 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 అనుకుని ఎక్కడ పడితే అక్కడ వెళ్తుంటారు. ఒకరోజు ఈ రాజు వాళ్ళ తాలూకా సైనికులందరిని పట్టుకెళ్ళి వెళ్తున్నారు. వెళ్తూ 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 ఈ ఫకీర్కి కలిసేది. ఈ ఫకీర్ మధ్యన మధ్యన పడుకున్నారు. ఈ సేనా వస్తున్నారు, రాజు వస్తున్నారు చెప్తే, ఫకీర్ లేవు, ఏమైంది? రాజు వస్తున్నారు, వెళ్ళాలి అర్జెంటుగా. నేను రాజు దగ్గరికి వచ్చానా, మీరు రాజు నా దగ్గరికి వచ్చారా? ప్రశ్నించారు. రాజు మీ దగ్గర రాజుతో నేను రాలే, నాతో రాజు వచ్చాడు, అతనికే వెళ్ళమని చెప్పండి. ఈ ఫకీర్ ఈ విధానంగా ఆన్సర్ ఇచ్చాడు. ఇతనికి ఎవరి మీద భయం? ఆస్తికి భయమా, ఏం భయం? రాజుకి వెళ్ళి చెప్పారు సైనికులు అందరూ, ఫకీర్ పడుకున్నాడు, లెక్కుంటున్నాడు, నాతో రాజు వచ్చాడు కానీ నేను రాజుతోకి వెళ్ళలేదు, నేను ఎందుకు చూస్తాను, అతనికే సైడ్ వెళ్ళమని చెప్పారు. ఎవరు ఇతను? ఫకీర్. రాజు కిందకి దిగి ఇతని దగ్గర కలిసారు. ఫకీర్, ఎవరు నువ్వు, ఏంటి అని మొత్తం అంతా నువ్వు మాట్లాడిన తర్వాత బాల్యమిత్రుడు మొత్తం తెలిసిందే. నువ్వా రే నువ్వేంటి ఎలాగయ్యావు? ఫకీర్ అయిపోయావు. నువ్వేంటి ఎలాగయ్యావు? నేను రాజు అయిపోయాను. అచ్చా, మంచిది. ఒకడు రాజు, ఒకడు ఫకీర్ కలుసుకున్నారు. గలే మీద అంటే ఆలింగనం చేసుకున్నారు. మంచిది, మిత్రుడు. ఏంటి ఎలాగయ్యేది, ఏంటి నువ్వు ఎలాగున్నావేంటి అంటున్నారు అందరూ. ఈ ఫకీర్ అంటే నువ్వేంటి ఎలాగున్నావు, రాజు అంటే నువ్వేంటి ఎలాగున్నావు. ఈ విధానంగా బాల్య కాలాల కొంతవరకు సంభాషణ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? లేదు, వేరే రాజ్యానికి ఆక్రమణ చేయడానికి వెళ్తున్నావు. ఏమైంది? లేదు, ఆక్రమణ చేయాలి. ఆక్రమణ చేసి ఏం చేస్తావు? లేదు, అక్కడ తనకు ఐశ్వర్యం, ధనాన్ని, శక్తిని నేను ఇంకా పెంచుకోవాలి. అచ్చా, పెంచుకొని ఏం చేస్తావు? అప్పుడు శక్తివంతుడై చక్కగా ప్రసన్నంగా శాంతిగా ఉంటాను. అవునా? నేను ఎంత కష్టపడే అవసరం లేదు, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. నువ్వు ప్రశాంతి గురించి, శాంతి గురించి రాజయ్యవు, యుద్ధం చేస్తున్నావు, ఆక్రమణ చేస్తున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు, శక్తివంతులు అవుతున్నావు. అప్పుడు నువ్వు శాంతి ఉందామని అనుకుంటున్నావు. కానీ నేను మొదటి నుంచి ఫకీర్ అయిపోయి, నేను మొదటి నుంచి శాంతి ఉన్నాను. సో రాజు అయినా కూడాను అతను శాంతి లేవు. ఇంకా ఈ రాజ్యంకి ఆక్రమించిన తర్వాత ఇంకో రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రారంభిస్తాను. ఎక్కడ నీకు సుఖం ఎక్కడ ఉందా? నీకు ఎక్కడ శాంతి ఉండాలి? కానీ నేను చూడు చక్కగా శాంతిగా ఉన్నాను. నువ్వు ఆ రాజ్యాన్ని ఆక్రమణ చేసేసి అన్నీ చేసేసి శాంతి పొందుతావో లేదో తెలియదు, గ్యారెంటీ లేదు. కానీ నేను ఫకీర్ అయ్యి చక్కగా శాంతిగా ఉన్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నావు. శాంతి ధనంతో, పదవితో, రాజుతో కాదు. అలాగని ఫకీర్ అయిపోవడంతో శాంతి అయిపోతాను కదా, లేదు. ఏం చేస్తే ప్రశాంతి దొరుకుతుందని చెప్పేసి రాముడు రాజ్యంలోని విధానంగాను అనేక అంతిమవుతుంది. రాముడు ఈ ప్రసంగాన్ని మనం తర్వాత చెప్పుకుందాం. భరతుడిని, శత్రుఘ్నుడిని, లక్ష్మణుని, వశిష్ఠుల్ని, అక్కడ ఉన్న అయోధ్యని, వైజ్యేష్ఠుల్ని, బ్రాహ్మణుల్ని, మంత్రుల్ని అంత సమావేశం చేసి రాముడు
ఒక అద్భుతమైన ఉపదేశం ఇచ్చారట అయోధ్యకి. చాలా చక్కడైన ఉపదేశం. కృష్ణుడు ఇచ్చిన ఉపదేశానికి మనం ఏమంటాం? గీత అంటాం. కృష్ణుడిలో గీత. రాముడు కూడా ఉపదేశం ఇచ్చే దానికి రామగీత అంటారు. సో ఈ రామగీత అనేది మనం ఒక 4-5 ఒక క్లాస్ అవుతుంది, కానీ రామగీతాన్ని మనం పెండింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు జస్ట్ మామూలు ఒకే ఒక శ్లోకం చదువుకొని ముందుకు మనం కాకభూషుడి కథకి వెళ్ళాలి. ఎందుకంటే మనం జన్మాష్టమిలోని కాకభూషుడి కథ మనం సమాప్తి చేయాలి. సో పుణ్య రఘుపతి నిజ మందిర గాయే ఎహి విధి చరిత కరత నిజ నాయ బార బార నారద ముని आवहि चरित पुनित राम के गावहि राम सिया राम राम सिया राम. నారదులు ఆ సభలలో వచ్చేవారు. నారదులు ఆ సభలకు ఆ రామగీత విని బ్రహ్మకి చెప్పేవారు. అక్కడ ఒక పెద్ద సభ అయిపోయింది. బ్రహ్మ సనకాది ఋషులు అందరూ ఈ నారదులు చెప్తుంటే అందరూ వినేవారు. ఎంతో భాగ్యమయ్యా, నువ్వు వెళ్ళి రాముడు ముఖారవిందులించి నువ్వు ఈ కథ విన్నావు, అద్భుతం అని చెప్పేసి అందరూ భక్తి పరివశంతో బ్రహ్మ కూడాను మరి నారదులు చెప్పినందుకు సనకాది ఋషులు కూడాను చాలా భక్తి పరివశం అయిపోయారు. ఇక్కడ అయోధ్యలోని ఏం చెప్పారంటే ఒక చిన్నది స్టార్ట్ చేసేసి మనం కాకభూషుడి దగ్గరికి వెళ్దాం. మంచి శ్లోకం చెప్పారు. బడే భాగ మనుష తను పావా సురదుర్లభ సవ సంగ్రహి ఆవా సాధన ధామ మచకర ద్వారా పాయినో కహి పరలోక సవారా రాम सिया राम राम सिया राम. బడ భాగ మనసు తను పావా రాముడు చెప్తున్నారు. ఎవరికి? అయోధ్యవాసులకి, వైజ్యేష్ఠులకి, బ్రాహ్మణులకి, మంత్రులకి. గురు వశిష్ఠులు కూడా కూర్చున్నారు. గురు వశిష్ఠులు కూర్చుంటే బ్రాహ్మణుడు ఎలాగో ఉపదేశం ఇస్తారు? గురుగారు కూర్చున్నారు. గురువు ముందు ఏ శిష్యులైనా ఉపదేశం ఇస్తారా? కానీ వశిష్ఠులు అనుకున్నారంటే నేను బోల్డ్ చెప్పాను, బోల్డ్ శాస్త్రం తెలిసింది, కానీ సాధువులు మహాత్ములు కథ కొంతవరకే వింటారు చాలామంది. ఈ సాధువులకే చెప్తారు, ఈ మహాత్ములకే చెప్తారు అని చెప్పేసి వీళ్ళకి ఇంకా పని పాటు లేదు. ఇప్పుడు రామ్ 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 అంటుంటారు. వీళ్ళకి ఇంకేం పని లేదు. ఇది వదిలేయండి, అది వదిలేయండి, నీసు మాసాలు వదిలేయండి, ఇవన్నీ అంటారు. అనేక నియమాలు అంటారు. వీళ్ళ జోలికి పోకూడదు, వీళ్ళ మాట ఎక్కువ వినకూడదు అని చెప్పేసి చాలామంది ఏమంటారు? పెండింగ్ పెట్టేస్తారు, వినరు. మరి హృదయంగము మనసులో తీసుకోరు. అందుకే అందరూ కలిసి మీరే చెప్పండి రాముడికి చెప్పేశారట. మీ ముఖం నుంచి చెప్తేగా చాలామంది దీనికి హృదయంగం చేస్తారు. అరే రాముడు చెప్పారు, రాముడు ఊరికి చెప్పారు కదా, రాముడు అంటే చెప్తే ఖచ్చితంగా దాంట్లో ఒక వైశిష్టత ఉంటుంది. రాముడు చెప్పారు ఏంటి? బడే భాగ మనసు తన పావ, అతి భాగ్యమైతే మనసు తనక శరీరం మనం పొందుతాము అని చెప్పేసి చెప్పారు రాముడు. అతి భాగ్యంతో మనకి భాగ్యం ఐశ్వర్యంతో, ఉద్యోగం సద్యోగం, భార్య పిల్లలు, ఇల్లు వాకులతో కాదు, మనిషి శరీరమే మహాబడ భాగ్యం అని చెప్పేసి చెప్తున్నాను. ఇది నేను ఎవరికి ఉద్దేశించి కాదు. హే రామ్, హే లక్ష్మణ, హే భరత్, హే శత్రుఘ్న, నేను ఎవరికి ఏ ప్రకారం ఉద్దేశించి నేను సర్వసాధారణంగా చెప్తున్నాను. ఏంటి మరి? సురదుర్లభ సభ సంగ్రహ గంథి పావ, అనేక గ్రంథాలు, వేదాలు, పురాణాలు, శాస్త్రాలు చెప్పింది నేను చెప్తున్నాను అంటారు. మరి అసలు శాస్త్ర ప్రణేత ఇతనే, అన్ని శాస్త్రాలు ఇతనే చెప్పారు. కానీ శాస్త్రం చెప్తుంది, శాస్త్రంలో అన్నీ రాసున్నది ఏంటి? అతి దుర్లభమైన శరీరము మనిషి శరీరము అని చెప్పారు. దీనికి సద్వినియోగం చేసుకోవాలి మనం అని రాముడు స్వయంగా చెప్తున్నారు. దీనికి ఎప్పుడు దుర్వినియోగం చేసుకోకూడదు. ఒక వ్యక్తి చూడండి మళ్ళీ ఏమంటున్నారు? సోయి సేవక ప్రియతమ మమ సోయి మమ అనుశాసన మానే జోయి जो आनिति कछु भासे भाई तो महिबर जहु भय सिरसाई राम सिया राम राम सिया राम. సో సేవక ప్రియతమ మమ సోయి, ఆడు నాకు అత్యంత ప్రియుడు,
ఆ సేవకుడు నాకు అత్యంత ప్రియుడు ఎవరైతే నా మాట వింటారు. అంతే కదా. ఆ కొడుకు అతి ప్రియుడు అవుతారు ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారు. ఆ శిష్యుడు చాలా ప్రియుడు అవుతారు ఎవరైతే గురుగారు మాట వింటారు. ఆ పత్ని అతి ప్రియ అవుతుంది ఎవరైతే పతి తాలూకా మాట వింటారు. అందుకే భగవంతుడు అంటున్నాడు, అతి ప్రియుడు ఎవరైతే నా మాట వింటారు. అయితే భగవంతుడు చెప్పింది మనం వింటే భగవంతుడి ప్రియ అవుతాం. భగవంతుడు చెప్పింది మనం వినకపోతే మనం ఎప్పుడు భగవంతుడికి కొబ్బరికాయలు కొట్టడంతో, దీపాలు వెలిగించడంతో, డొనేషన్ ఇచ్చింతో, ప్రదక్షిణాలు చేయడంతో, తిరుపతికి వెళ్ళి గుండు గీసుకోవడంతో, కడాలు వేసుకొని మాలలు వేసేసుకొని 41 రోజులు 21 రోజులు 30 భగవంతుడి ప్రియ మీరు ఎప్పుడు అవ్వరు. భగవంతుడికి ప్రియ అవ్వాలంటే భగవంతుడి తలక మాట మీరు వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్త్రీ ఉన్నది, సౌభాగ్యవతి స్త్రీ, खूब చక్కగా శృంగారం అవుతారు, మంచి బొట్టు పెట్టుకుంటారు, మంగళసూత్రం చెవులో ఉంది, అనేక శృంగారం. స్త్రీతో అనేక శృంగారం ఉన్నది. సౌభాగ్య స్త్రీతో అనేక గాజులు అన్నీ వేసుకొని పట్టీలు దాని తాలూకు ఏమంటారు కాలుకి పెట్టుకుంటారు మట్లు అని ఏదో సొంత అనేక శృంగారం. సౌభాగ్య స్త్రీతో అనేక శృంగారం ఉన్నది. శృంగారం చేస్తారు, శృంగారంలో ఉంటారు. కానీ ఆ స్త్రీ ఆ తాలూకు స్వామి మాట వినదు. ఆ స్త్రీ పవిత్రంగా ఉండరు. పవిత్రంగా ఉండరు అంటే దాని అర్థం మీరు తెలుసుకోండి. సో ఎంత శృంగారం అయినా కూడా లాభం ఏంటి? అతని తలక పతి, అతని తలక స్వామి, అతని తలక భర్త మాట వినకపోతే ఎంత శృంగారమై ఆ సౌభాగ్యవతి స్త్రీ పతి అనుజాడులో ఉండకుండాను, పవిత్రంగా ఉండకుండాను ఆ స్త్రీకి ఏం విలువ ఉండదు. ఏమి ఆ పతి వల్ల తనకి ప్రాప్తి అయింది ఇవన్నీ అలంకారాలు నిన్ను ఈ సౌభాగ్యం అంతా. కానీ ఆ పతికి తను నమ్ముకుంటున్నారు, ఆ పతికి తను అనుజాయంగా వండుకున్నారు, పతి మాట వినుకుంటున్నారు, పతి అనుజాడులోని నడుకుంటున్నారు, అపవిత్ర పనులు చేస్తున్నారు. సో ఆ సౌభాగ్యమైన స్త్రీకి ఏ ప్రకారంగా విలువ లేదు. అదే ప్రకారంగాను మనం ఒకవేళ నేను రాముడు భక్తుడిని, నేను కృష్ణుని భక్తుడిని, శ్రీహరి భక్తుడిని అని అనుకునే వ్యక్తి, నేను పెద్ద భక్తుడిని అనుకునే వ్యక్తి ఎవరైతే రాముడి తలక మాట వినరో, శ్రీహరి తలక మాట వినరో, భాగవతం వినరో, గీత వినరో, వాళ్ళు భక్తుడు అన్నానికి లైక్ కాదు. ఎలాగా? ఆ సౌభాగ్యవతి నారి తన పతి తలక అనుజాడులు నడపడం వల్ల ఏ ప్రకారంగా ప్రయోజనం లేదో ఆ విధానంగాను నేను ఒక భక్తుణ్ణి అని అనుకుంటే ఖచ్చితంగాను గీతా ఉపదేశాన్ని స్వీకరించాల్సిందే, భాగవతాన్ని స్వీకరించాల్సిందే, రామాయణాన్ని స్వీకరించాల్సిందే. రామాయణం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ ఏంటి? స్వయంగా భగవంతుడు చెప్పున్నారు. ఒక వ్యక్తి భగవంతుల మాటలు వినకుండాను వాడు అత్యధిక భగవంతుడికి ప్రియుడు అయిపోతాడంటే ఇది కదాచిత్ ఎప్పుడు కాదు. శృంగారం అయిపోయి అందంగా ఉంటారు, ఆ భార్య ప్రియుడా? ఏ భార్య అయితే భర్త మాట విని పవిత్రంగా ఉంటారో అప్పుడు వాడు ప్రియుడు అవుతారు. ఆ భర్త ప్రియురాలు అవుతారు. శృంగారం చేసేస్తే అవుతుగా. నేను భక్తుడుగా నటించేసి డ్రెస్సులు వేసేసుకొని మాలలు వేసేసుకొని ఈ గుడికి ఆ గుడికి వెళ్ళిపోతే అవుతుంది. రాముడి తలక వాక్యాన్ని మనం పాటించిపోతే, కృష్ణుని తలక వాక్యాన్ని పాటించిపోతే, శాస్త్రం తలక వాక్యాన్ని పాటించిపోతే వితండవాదం. ఇప్పుడు కాకభూషుడి కథలో అదే వస్తుంది. సో మనం ఎంటర్ అయిపోతాం కాకభూషుడి కథ. సో ఇది రామగీత అంటారు. దీనికి అతి దుర్లభం చెప్తున్నారు. ఒక్కసారి మనిషి జన్మం పోయిన తర్వాత స్వయంగా రాముడు చెప్తున్నారు, 84 లక్షల జీవరాశులని మీరు తిరగాల్సి వస్తుంది. అందుకే హే మానవ జాతి, ఈ మానవ శరీరం మనం దేనికైతే వచ్చామో దానికి ప్రయోజనం చేయాలి అని చెప్పేసి రాముడు ఈ విధానంగా ఒక్కొక్క వాక్యాలు చెప్తున్నారు అద్భుతంగాను. ఈ రామగీతాన్ని మనం స్టార్ట్ చేస్తే ఇదే మనకు జన్మాష్టమి వరకు అయిపోతుంది. అందుకే మనం కాకభూషుడి తల కథని మనం ప్రారంభిద్దాం.
ఈ రామాయణం ఎప్పుడు ప్రారంభమైంది? ఏదైనా కొద్దిగా హింట్స్ ఇస్తారా? రామాయణం ఎలాగ ప్రారంభమైంది? సంపూర్ణ రామాయణం విన్నారు? సతీదేవి సతీ 9 ప్రశ్నలు అడిగారు. పార్వతి 9 ప్రశ్నలు అడుగుతారు. ఎవరికి? మహాదేవునికి. ఆ 9 ప్రశ్నలకి జవాబుగా ఈ రామాయణం మొత్తం అంతా స్వయంగా మహాదేవులు పార్వతికి చెప్పారు. అప్పుడు ఇది రామాయణం, రామచరిత్రం అయ్యింది. ఇప్పుడు ఈ మహాదేవులు రామాయణాన్ని సంపూర్ణం చేసేసారు, మొత్తం చెప్పేశారు. ఉత్తరాఖండ్ వరకు రాముడు పట్టాభిషేకం అయిపోయింది, రామరాజ్యం ప్రారంభమైపోయింది, రాముడు చక్కగా అద్భుతంగాను పరిపాలన చేస్తున్నారు. సమాప్తి అయిపోయింది, సమాప్తి చేసేసారు, మౌనం ఉండిపోయారు. అప్పుడు ఏమంటారు? ధన్యవాదిస్తున్నారు. ఇటువంటి రాముడు తలక కథని మీరు నాకు వినిపించారే, అతి అతి ధన్యవాదాలు. ధన్య ధన్య మే ధన్య పురారి సునేహు రామ గుణ భయ భయహారి. ధన్య హే మహాదేవ్, నాకు అద్భుతమైన రాముడి తలక చరిత్రను వినిపించారు. ఇటువంటి చరిత్ర విని నేను జన్మమృత్యు నుంచి బయటకు వచ్చేసాను, నా మనసు అతి పవిత్రమైపోయింది అంటున్నారు. ఎవరు? పార్వతి. ఇటువంటి రామకథ మీరు వినిపించారు, నేను ధన్యుణ్ణి. ధన్యవాదాలు ఇస్తున్నారు. ఎప్పుడు ధన్యవాదాలు ఇస్తారు ఒక వ్యక్తి? ఎప్పుడైతే ఎండింగ్ అయ్యిందో. ఇప్పుడు నేను చెప్తుండగానే మీరు అందరూ లెగిసి వెళ్ళిపోతుంటారేంటి? లేకపోతే ధన్యవాదాలు చెప్తారేంటి? మొత్తం కథ విన్నారు, కథ విన్న తర్వాత చాలా బాగా చెప్పారు అని చెప్పి అనుకుంటారు. మధ్యలో చెప్పేసి వెళ్ళిపోతారా? బాగా చెప్పారని చెప్పేసి కదా. ఎప్పుడు ధన్యవాదాలు ఇస్తున్నారు పార్వతి? మొత్తం అంతా సంపూర్ణ రామాయణం అయిపోయింది, అప్పుడు ధన్యవాదాలు ఇస్తున్నారు, ధన్యవాదాలు చెప్తున్నారు. అప్పుడు భవసాగర చ పారజో పావా రామ కథాతో కహి దృఢనావా విషయ న కహి పుని హరి గుణ గ్రామ శ్రవణ సుఖద అరు మన అభిరామ రామ్ సియా రామ్ రామ సియా రామ్. పార్వతి ఆ 9 ప్రశ్నలకి జవాబు విని, సంపూర్ణమైన రామాయణం విని పార్వతి ఏం చెప్తున్నారు? ఎవరైతే ఈ సంసార సముద్రం నుంచి దాటాలనుకుంటున్నారో, రాముడి తలక అతి పవిత్రమైన చరిత్ర ఒక మంచి పడవ లాంటిది, దీనికి మించిన పడవ ఇంకా ఏమీ లేదు అని స్వయంగా పార్వతి చెప్తున్నారు. ధన్య, ఇటువంటి కథ వినిపించేరే ఈ సంసారాన్ని తరించడానికి, జన్మమృత్యు నుంచి బయటికి రావడానికి రాముడి తలక కథ అతి పవిత్రమైన కథ, ఒక పడవ లాంటిది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కర్ణానికి అతి సుఖం ఇస్తుంది అని చెప్తూ ముందుకి వెళ్తూ ఇంకొక ప్రశ్న ఇచ్చారట. ఎవరు? పార్వతీదేవి. ఏం ప్రశ్న ఇస్తున్నారు? గరుడ మహాజ్ఞాని గుణరాశి హరిసేవక అతి నికట నివాసి तेहि केहि हेतु खागस न जाई सुनि कथा मुनि निजर विहाई రామ్ సియా రామ్ రామ్ సియా రామ్. ధన్యవాదాలు ఇస్తూ రాముడి తలక చరిత్ర తలక మహిమను కొంతసేపు పార్థదేవుడను చెప్తూ ఇంకొక ప్రశ్నించారట మహాదేవుడికి. ఏ మహాదేవ్, నాది ఒక చిన్న ప్రశ్న. ఏంటి ప్రశ్న? ఈ ప్రశ్నతోని ఈ కాకభూషణ తలక కథ అని ప్రారంభమవుతుంది. మళ్ళీ చూసారా, కథ అయిపోయిన తర్వాత ఫీస్ట్ ఉంటుంది. ఏదైనా ఒక అనుష్ఠానం అయిపోయిన తర్వాత ప్రసాదం ఉంటుందో, లేదంటే ఏదో ఒక గిఫ్ట్ ప్రైజెస్ గట్రా ఉంటుందో, లేకపోతే సన్మానం ఉంటుందో, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు రామాయణ కథ అయిపోయింది. ఇప్పుడు ఫీస్ట్ ఏంటి? ఫెస్టివల్ ఏంటి? ఫెస్టివల్ ఏంటి? రాముడు తలక కథ, భగవద్ తలక కథ ఏదైతే సమాప్తి అయిపోయిందో, ఫీస్ట్ ఏంటి? భక్తుడు తలక కథ. రాముడు కథ తలక ఫలితం ఏంటి? భక్తుడి తలక కథ ఎప్పుడైతే మనం వింటాము. ఇప్పుడు మనం భక్తుడి తలక కథ వినడానికి వెళ్తున్నాం. రాము కథ చూడండి, అంటే ఎంత పవిత్రం భక్తుల తలక చరిత్ర. భక్తుల తలక మనకు భగవంతుడి కథ మనకి దొరికిపోతుంది సహజంగాను. ఇంత విని ఇప్పుడు మహాదేవులు అంటారు ఏంటి? అనేక భజన సాధన పూజి పునస్కారాలు
యజ్ఞము, తపస్య, తీర్థయాత్రలు, జపము, తపము, సేవ తాలూకా ఫలితం ఏంటి? భగవత్ కథ. భగవత్ కథ ఎంత సులభంగా దొరుకుతుంది ఎవరికి? మరి దొరికిన ఎవరు సులభంగానే ఎవరు ఆస్వాదించలేరు. అనేక సాధన తలక ఫలితము హరికథ. మరి హరికథ తలక సాధన తలక లాభం ఏంటి? భక్త కథ. హరికథ విని మనకు లాభం ఏంటి అంటే భక్తుల తలక చరిత్ర వినే అవకాశం మనకు వచ్చిందంటే స్వయంగా మహాదేవులు చెప్తున్నారు, హే దేవి, మీరు అతి భక్తి శ్రద్ధతోని పూర్వం ఒకసారి చెప్పేది వినలేదు, దానికి గతి మీకు ఏమైంది తెలిసింది. సంపూర్ణంగా చక్కగా భక్తి శ్రద్ధలతో విన్నారు, దానివల్ల మీకు ఒక ప్రశ్న ఇచ్చింది. ఏంటి ప్రశ్న ఇచ్చారు? ఆ గరుడ మహాజ్ఞాని అంటున్నారు. గరుడ మహాజ్ఞాని గుణరాశి. గుణరాశి అంటే ఏంటి? అనేక గుణ సంపన్నుడు మహాజ్ఞాని. గరుడు రెక్కల్లోని వేదాలు ప్రకటన అవుతాయి తెలుసా? చూసారు, అందుకే గరుడ గంటలోని కూడా గరుడ ఉంటారు. చూసారా, ఎప్పుడైనా గంట చూసినండి గరుడమూర్తి ఉంటారు. అందరు గంట ఏంటి? భగవంతుడి పూజ చేసినప్పుడు గరుడ తాలూగా ఉన్ని గంటని ఊపుతుంటారు. ఎందుకు? మనం మంత్రాలన్నీ తంత్రాలన్నీ ఏదైనా లోపం ఉంటే ఆ గంట కొట్టడంలోని ఆ గరుడ వేదాలు చదువుతారనమాట. గరుడ గంటతోని ఆ వేద శబ్దం వస్తుంది. ఆ గరుడ వేదం చదివితే భగవంతుడు తింటారు, పూజించబడతారు, సింగారించబడతారు. అందుకే గరుడ ఉండి గంట ఉంచుతారు చాలామంది. ఒకవేళ మనం మంత్రంతో తంత్రంతో ఏమైనా తప్పుగా ఉచ్చరిస్తే ఆ గంటతోని స్వయంగా గరుడు వేదముని వ్యాఖ్య చేస్తారు, వేదాన్ని గానం చేస్తారు. అందుకే గరుడ జ్ఞాన గుణ సాగరుడు. అటువంటి గరుడట ఒక కాకి దగ్గరికి వెళ్ళి హరికథ విన్నారు, రాముడి కథ విన్నారట. ఒక కాకి, గరుడ పక్షిరాజ్ అంటారు, పక్షుల్లో రాజు. కానీ కాకి అతి నీచమైన పక్షి. పక్షుల్లోని అన్నిటికంటే చాండాలైన పక్షి ఏదంటే ఉన్నదంటే అది కాకి. కాకిని ముట్టుకుంటూ స్నానం చేయాలి. కానీ అటువంటి కాకి దగ్గరికి వెళ్ళి ఎవరు? గరుడ భగవంతుడు హరికథ వినే అంత పరిస్థితి ఏమొచ్చింది? ఇతను రెక్కల్లోని ఊపితే వేదాల ప్రకటన అవుతుంది. ఒక తుచ్చమైన పక్షి కాకి దగ్గరికి వెళ్ళి హరికథ విన్నారా అని మహాదేవునికి పార్వతీదేవి ప్రశ్నించారు. అప్పుడు మహాదేవులు 2 నిమిషాలు ధ్యానం చేసి ఆనందపడ్డారు. పార్వతి మంచి ప్రశ్న అడిగి. ఇన్ని రోజుల వరకు మనం రామకథ చెప్పుకున్నాం. దాని తలక ఫలితం ఏంటి? భక్తుడు తలక కాకభూషండి అంటారు దీన్ని. కాకి కాదు, కాకభూషండి. కాకభూషండి ఒక మహాభక్తుడు. విను వాళ్ళ తల కథ చరిత్ర విను అని చెప్పేసి మహాదేవులు ప్రారంభించారు. ఈ కాకభూషండి, ఈ కాకి తాలూక జన్మము ఇది మొట్టమొదటి జన్మము కాదు. తన తాలూక మొట్టమొదటి జన్మం ఏంటి తెలుసా? అయోధ్యలోనే పుట్టి ఉండేరు. ఎక్కడ? అయోధ్య అంటే ఎక్కడ? రాముడు ఎక్కడైతే జన్మించాడు అయోధ్య. అయోధ్యలోని చతుర్వర్ణం. చతుర్వర్ణం అంటే ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, చతుర్వర్ణం కులంలోని పుట్టిండేరు ఇతను. మరి ఇతని ముందు నుంచి భక్తి, హరికథ, రాముడి గురించి ఏమి ఇష్టం ఉండేది కాదు. కొద్దిగా మహాదేవులు అంటే కొంతవరకు కొద్దిగా ఇష్టం ఉండేది. శంకరుడు అంటే ఇష్టం ఉండేది. మహాదేవుడు కొద్దిగా ప్రీతి ఉండేది. రాముడు తలొక కథ, రాముడు విగ్రహం, రాముడు తలొక భక్తులు, ఈ నృత్యము, ఈ కథ, కీర్తనము ఇది చేస్తే తనకు పడేది కాదు. చెప్పారు ఈ భక్తి, రాముడు కథ ఇవన్నీ వైష్ణవులు అంటే పడేది కాదు అసలు. ఈ నృత్యం చేయడం, డ్యాన్స్ చేయడం ఏ యుగంలో పుట్టారు తెలుసా ఇతను? కలియుగంలో. అంటే ఎన్ని సత్యయుగం, ఎన్ని ద్వాపరయుగం, ఎన్ని తిథియుగంగా కలియుగంలోని
చాండాలపు అంటే శూద్ర పరివారంలోని అయోధ్యలో పుట్టారు. ఇతని జన్మరహస్యం చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? మహాదేవులు చెప్తున్నారు. ఎవరికి? సతీ పార్వతికి చెప్తున్నారు. ఇతను అయోధ్యలో పుట్టారు కలియుగంలోని. కానీ వైష్ణవులు అంటే, రాముడి తాలూకా చరిత్ర అంటే, రాముడు భక్తి అంటే, రాముడు భక్తులు అంటే తనకు పడేది కాదు. అచ్చా, శంకరులు అంటే కొంతవరకు కొద్దిగా ఏదో భక్తి అంత కాదు ఉండేది. ఇవందరూ ఈ అయోధ్య అంతా కేవలం రాముడు 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 అంటున్నారు. నేను అయోధ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అయోధ్య ధామాన్ని విడిచిపెట్టేశారు. ధామాన్ని విడిచిపెట్టి తిరిగి అనేక జాగాలను తిరిగి ఎక్కడికి వెళ్ళారు? ఉజ్జయినికి వెళ్ళారు. ఉజ్జయిన్లో ఎవరున్నారు? మహాకాళేశ్వర్, మహాదేవుడు, మహాకాళేశ్వరుడు. అక్కడ అందరు త్రిపుండ్రు చూసి ఇలా అందరం బాగుంది, ఇక్కడ ఇది బాగుంది, ఇక్కడ నచ్చింది, ఇక్కడ ఉందాం అని చెప్పేసి నెలుగుతూ ఒక బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి కలిసేది. ఆ సద్బ్రాహ్మణుడు ఎప్పుడు శంకర 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 శివ 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 మహాదేవ్ 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 శివ 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 అని నిరంతరంగాను మహాదేవుల తనక నామాన్ని స్మరించారు. ఈ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. స్వామి, నేను బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను. మీరు శంకరుడు తాలూకు మహాభక్తులు అనుకుంటున్నాను. నిరంతరంగా శివ 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 అని జపిస్తున్నాను. మీరే నాకు గురువు, మీ శరణం కోరుకుంటున్నాను. నాకు మీరు బ్రహ్మజ్ఞానం ఇవ్వండి అని ఆ గురు తాలూకా, ఆ బ్రాహ్మణ్ తాలూకా శరణము ఆ వ్యక్తి పొందేది. ఇతనితో బ్రాహ్మణుడు మహాకాళేశ్వరుడు భక్తుడు సరే అని అతనికి ఒక శివమంత్రం ఇచ్చేశారు. ఈ శివమంత్రంతో నువ్వు జపించయ్యా, నీకు మంగళం అవుతుంది అని అతను కూడా మహాదేవుల తలక నామాన్ని పొంది ఇతను కూడా శివ 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 అని అతి ఇష్టాభక్తితోని జపం చేయడం ప్రారంభించారు ఆ మహాకాళేశ్వర దగ్గర ఉండి. ఒకనాడు ఇలా జపం చేస్తున్నారు. శిష్యుడి తాలూకా భజన ఎలాగవుతుందని చెప్పేసి గురుగారు వెళ్ళి చూడడానికి వెళ్ళారు శిష్యుడి దగ్గరికి. ఒకరోజు వెళ్తే ఇతను సేమ్ గురుగారు ఎలా శివ 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 ఇంకా నిష్ఠతో భక్తితో జపిస్తున్నారు. అరే బాగుంది, ఈ శిష్యుడు మంచి ప్రయోజనంగా వచ్చాడు, బాగుందయ్యా, నీ ఎలాగుంది నీ భజన సాధన, నామం చెప్పుకున్నప్పుడు నీకు రుచి అనిపిస్తుందా, బాగుందా? అద్భుతంగా ఉంది గురుగారు. నేను ఇతను దేని గురించి అంటే బ్రహ్మజ్ఞాని, అహం బ్రహ్మస్మి, నేను శివ శివ చెప్తూ శివుడిలోని లీనమైపోవాలి, శివత్వం పొందాలి, బ్రహ్మత్వం పొందాలి అనే ఉద్దేశం, బ్రహ్మలో లీనమైపోవాలి అనే ఉద్దేశంతో ఇతను జపం నిష్ఠాతం చేశారు. కానీ ఒకరోజు గురుగారు వెళ్ళి పరీక్షించాలంటే ఏంటి, శిష్యుడు ఎలా ఉన్నారు, శిష్యుడి తరొక సమాచారం ఏంటి అని చెప్పి వెళ్ళారు. కానీ శివ 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 జపిస్తున్నారు, శ్రద్ధ అయ్యారు. మహాదేవులు అక్కడ ఈ గురుగారు వెళ్ళి కూర్చున్నారు. అక్కడ కుశలబాత అంతా అడిగారు. అడిగి, నాయన శిష్య చూడు, చాలా చక్కగా జపిస్తున్నావు శివ శివ శివ. మహాదేవుల తలొక భక్తి మనం ఎందుకు చేస్తున్నాం, రాముడు తలొక భక్తి రావాలని అని స్వయంగా చెప్తున్నారు. చూడండి, ఇది ఉత్తరాఖండ్లో స్వయంగా మహాదేవులు చెప్తున్నారు. మహాదేవులు స్వయంగా పార్వతి చెప్తున్నారు. ఆ గురుగారు చెప్పారట, శివ 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 అని జపిస్తున్నావే నువ్వు, ఎప్పుడైతే మహాదేవుల తలక భక్తి చెప్తున్నారు శాస్త్రంలో, నన్ను 1000 సంవత్సరాలు ఒకవేళ మీరు 1000 జన్మలు మహాదేవుల తలక భక్తి చేస్తే మీరు అప్పుడు వైష్ణవ రాజులు రాగలరు, అప్పుడు మీరు వైష్ణవులు అవ్వగలరు, అప్పుడు మీరు రామ భక్తులు నిష్కంఠంగాను చేయగలరు. ఇది శాస్త్రం కూడా చెప్తుంది. ఇదే శాస్త్రం ఏం చెప్తుందని చెప్పేసి గురుగారు ఆ వ్యక్తికి చెప్తున్నారు. 1000 జన్మము నువ్వు మహాదేవుడికి శివ 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 అని చెప్పి స్మరిస్తూ భక్తి చేస్తే నువ్వు ఒక పరమ వైష్ణవుడు అవుతావయ్యా, రామభక్తుడి నీకు రామభక్తి దొరుకుతుందయ్యా, లభిస్తుంది నీకు రామభక్తి, కృష్ణభక్తి, హరిభక్తి దొరుకుతుంది నీకు అని. ఇది వినగానే ఇతనికి బుర్రపాడైపోయింది, బీపీ షుగర్ లెగిసిపోయింది. రే
ఇవన్నీ విని 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 నేను చిరాకు పెట్టేసి అయోధ్య విడిచిపెట్టేసి నేను ఎక్కడికి వచ్చాను మహాకాళేశ్వరం దగ్గరికి. బహుశా మా గురుగారు తనకు మతి భ్రమితం అయిపోయింది. మా గురుగారు ఏదో ఇతను ఫాల్ డౌన్ అయిపోయేదేమో, గురుగారికి అసలు బొరపాడైపోయిందేమో. ఇదేం చెప్తున్నారు ఇతను? గురుగారు మహాదేవుడు, అతను మహాకాళేశ్వరు, కాలానికే కాలం. అతని తాలూకా నామం శ్రేష్టము. అతనికి భజించి మనం బ్రహ్మత్వం, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. అహం బ్రహ్మాస్మిని, బ్రహ్మాలో లీనం అయిపోవాలి అని చెప్పేసి బ్రహ్మజ్ఞానం పొందాలని చెప్పేసి వచ్చారు. మీరే గురుగారు ఏంటి ఇలా చెప్తున్నారు అని అనేక తర్కశాస్త్రం. గురుగారు కానీ అతి పేషెన్స్గా ఉన్నారు. గురుగారు ఏం కోపడలేదు, అతి చెప్తున్నారు. నాయన, హరికి హరుడికి ఏ ప్రకారంగా భేదం లేదు, భేదం చూడకూడదు, మహా అపరాధం. హర నారాయణకి మరి శంకరుడికి మనం భేదం చూడకూడదు. అలా భేదం చూస్తే మనం ఎప్పుడు కూడా హరిభక్తిని పొందలేము. మహాదేవుడు శ్రేష్టమైన హరిభక్తుడు. అందుకే వైష్ణవానాం యథా శంభు అని చెప్పారు. వైష్ణవులోని అగ్రగణ్యుడు శంభు అంటే మహాదేవుడు. అలాగ భేదం చూడకూడదు నాయనా అని చెప్పేసి ఎంతో ఆలోచిస్తున్నా కానీ ఇతను నేను నమ్మను. శంకరుడే శంకరుడే శ్రేష్టం, మహాదేవులే శ్రేష్టం, మహాదేవులు నాకు మహాజ్ఞానం ఇస్తారు, అతను కాలానికి కాళేశ్వరుడు అని చెప్పేసి అనేక కథ చెప్పారు. చింతన అంటే మహాదేవులకి అతి అద్భుతంగాను వ్యాఖ్య చేస్తున్నారు. ఎవరు? ఆ వ్యక్తి. కానీ గురుగారు మాట వినుకుంటున్నారు. చెప్పి ఈ గురుగారితోని తర్కం అంటే ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళిపోయారు. వెళ్తూ ఇది మహాదేవులు సహించలేపారు. చూడండి, మహాదేవులు సహించలేపారు. ఈ ప్రకారంగానే ఈ ఒకటేంటంటే అసలు ఆ గురుగారు వస్తే ఇతను నిల్చోలే. ఇతను అట్లీస్ట్ బొర్ర కూడాను తల కూడా దించలే, గురుగారు వచ్చే ప్రణామం అని అట్లీస్ట్ నమస్కరించలేదు, ఆసనం దిగలే, సాష్టాంగ దండవత్ చేయలేదు. గురువుకి ఏ ప్రకారంగా సన్మానం ఇవ్వలే. మరి గురుతో తర్కశాస్త్రం చేస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు? మహాదేవులు గొప్ప, రాముడు కాదు అని చెప్పేసి ఇదంతా మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మహాదేవులు ప్రకటమై సహించలేక ఈ వ్యక్తికి శాపం ఇచ్చారు. ప్రకటమయ్యారంటే ఆకాశవాణితో ప్రకటమయ్యారు. ఎందుకంటే ఇతను పాపాత్ముడు కాబట్టి మహాదేవుడు దర్శనం ఇవ్వలే. గురుగారికి మరి కనబడుతున్నారు, ఈ పాపాత్ముడికి కనబడుకున్నారని చెప్పేసి మహాదేవుడు స్వయంగా చెప్తున్నారు. నేను వాళ్ళకి దర్శనం ఇవ్వలే, ఎందుకంటే ఆడు రాముడు తలకు నిందుకుడు, రామభక్తు తలకు నిందుకుడు, అందుకే నేను అతనికి దర్శనం ఇవ్వలేదు. దేవి, నేను ఆ బ్రాహ్మణుడికి దర్శనం ఇచ్చాను, మరి ఆ గురుగారు ముందే ఆ శిష్యుడిని నేను శాపం ఇచ్చాను. ఎందుకంటే ఆడు హరే విముఖము అని చెప్పడం శాపం ఇచ్చారు. ఏం శాపం ఇచ్చారంటే ఇతనికి 10,000 జన్మము పశువు యోనిలో ఉంటారు. ఇతను మహాసర్పం అయిపోతారు, అజగర సర్పం. అజగర్ అంటే ఏంటి? కొండ చిలువ. ఇతను మూర్ఖుడు, ఇతను కొండ చిలువగా పాముగా అయిపోతారు. 10,000 జన్మము పుట్టి చనిపోయిన తర్వాత ఇతను ఉద్ధరించబడతారు అని శాపం ఇచ్చేశారు. మహామూర్ఖుడు ఇతను. ఇది ఎప్పుడైతే విన్నారో ఆ బ్రాహ్మణుడు, ఆ గురువు మహాదేవులకి స్తుతి చేశారు. హే మహాదేవ్, మీరు ఇలాగా రోషం అవ్వకూడదు, కోపం అవ్వకూడదు. అజ్ఞాని శిష్యుడు ఏమీ తెలియదు, ఏదో పొరపాటున వాడు నేను అర్థం చేస్తాను, వాడు విధానంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, తర్కశాస్త్రం చేస్తున్నాడు, మీరు అతని తాలూకా అజ్ఞానాన్ని మీరు పట్టించుకోకండి అని చెప్పేసి మహాదేవుని కట్ట అతి అద్భుతమైన ఆ బ్రాహ్మణుడు స్తుతి చేశారట చాలాసేపు. ఆ స్తుతితో మహాదేవునికి కరిగించేశారు. అదంతా భోళాశంకరుడు. భోళాశంకరుడు అంటే ఏంటి? కొద్దిగా చిన్నదానికి కరిగిపోతారు. ఆశుతోష్ చాలా
ఈ ఈ గురుగారు ఈ ప్రకారంగా స్తుతి చేయడంతో మహాదేవుడు చాలా ప్రసన్నం అయిపోయారు. ప్రసన్నమై ఏం కావాలి లేదు, ఈ శిష్యుడి పైన మీరు క్షమించండి. ఈ శిష్యుడి తల దోషాన్ని మీరు పట్టుకు చూడండి. సద్గురు చూసి ఎలా రక్షిస్తారు. ప్రతి అపరాధంలోని కూడా గురు భగవంతుడికి కూడా ప్రసన్నం చేసి క్షమించండి అంటారు. అందుకే గురువు శరణం ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఉంది. ఎందుకంటే మనం ప్రతి దగ్గర మనం ఖచ్చితంగా పొరపాట్లు తప్పులు చేస్తూనే ఉంటాం. మనిషి అనేక జీవి అనేక ఆడు అపరాధములు చేస్తూనే ఉంటాడు. కానీ గురువు దగ్గరుండి ప్రతి అపరాధాన్ని, ప్రతి నష్టాన్ని, ప్రతి కష్టాన్ని భగవంతుడితో సంజాతం అంటే చేసుకొని క్షమించండి స్వామి, క్షమించండి. అందుకే గురు శరణం. గురు మహాదయామయుడు. సో ఈ ప్రకారంగా గురువు స్తుతి చేసి శంకరుడి తాలూకని శంకరుడికి చాలా ప్రసన్నం చేశారు. వరం అడగమని చెప్తే ఈ శిష్యుడికి క్షమించండి అని చెప్పేసి అదే వరం అడిగేది. ఎలా క్షమిస్తాను? నేను చెప్పేసి నువ్వు 10,000 జన్మము ఇతను పశువు యూనిలో వెళ్తారు, మరి మహా కొండ చెలువుగా అతను ఉంటారని మీరు ఎలాగైనా అతను క్షమించాలంటే నా వాక్యం అమోఘము, ఇది నేను తీసుకోలేను. అయితే నేను ఒక వరం ఇస్తాను. ఏంటి? మీ శిష్యుడు 10,000 జన్మం కాదు 1000 జన్మం ఎత్తుతారు. ఎన్ని జన్మం? 9,000 డిస్కౌంట్ ఇచ్చేసారు. 9,000 జన్మం డిస్కౌంట్ ఇచ్చేసారు ఒకటేసారి. ప్రసన్నం అవడంతో గురు ప్రసన్నం అవ్వడంతో 1000 జన్మమే అవుతారు. ఖచ్చితంగా 1000 జన్మమే అవుతారు. అయితే ఈ 1000 జన్మ కూడాను చనిపోయినప్పుడు అతనికి బాధ ఉండదు. మృత్యు అనేది మహాబాధ కదా. ఒక వ్యక్తి మృత్యు పొందినప్పుడు కొన్ని లక్షలు సూది ఒకటేసారి శరీరానికి పొడుస్తే ఎంత బాధ ఉంటుందో అంత బాధ. అయితే ఒక్కొక్క జన్మం తర్వాత చనిపోయిన తర్వాత అతనికి మృత్యు దుఃఖం ఉండదు, జన్మ దుఃఖం ఉండదు అని చెప్పేసారు, ఇచ్చేసారు. కానీ ఖచ్చితంగా అతను జన్మం అవ్వాల్సిందే. కానీ జన్మము మృత్యు దుఃఖం నుంచి నేను ఇతనికి అనుభూతి పొందలేదు, నేను అవగాహన చేస్తాను. మూడోది, ఇతను 1000 జన్మం తర్వాత ఒక బ్రాహ్మణుడిగా పుడతారు. అప్పుడు గురువు శరణం కోరుకొని రాముడి తరగా భక్తి పొందుతారు అని ఆశీర్వాదించేసి చూడండి. ఏ రాముడికి ఇతను ద్వేషిస్తున్నారో, ఏ రాముడికి ఇతను భేదం చూస్తున్నారో, ఇతను అతి అద్భుతమైన అన్నిటికంటే సర్వోత్కృష్టమైన భక్తి ఏ దేవి ఆరాధననాం విష్ణుర ఆరాధన సర్వపరో. అన్ని ఆరాధన కన్నా విష్ణు ఆరాధన సర్వశ్రేష్టం కాబట్టి ఆ హరిభక్తి ఇతను లభిస్తారు లాస్ట్కి అని చెప్పేసి ఆ మహాదేవులు ఆ స్తుతికి మెచ్చి వరం ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కాకభూషణ్ ఈ వ్యక్తి వెంటనే ఒక పెద్ద అజగర్గా అయిపోయారు, కొండ చెలువ అయిపోయారు. మనిషిగా ఉండేవాడు కానీ మహాదేవులతో శాపంతో శాపం అమోఘం ఈ విధానంగాను తను ఒక అజగర్ పాము అయిపోయారు. అజగర పై 1000 జన్మలు ఎత్తాలి. ఇప్పుడు 1000 జన్మం తర్వాత ఏ జన్మం ఎత్తుతారు ఏంటి అనేది మనం రేపు తెలుసుకోవాలి. ఇది కాకభూషణుడి కథ ఎంత సరళంగా ఎంత సహజంగా మనం తేల్చేయకూడదు. దీంట్లోని అనేక మర్మం ఉన్నది. ఈ కథ ఎంతవరకు విన్నామో దీంట్లో తనకు మర్మం ఏంటి చూసారా? ఇవేందో మహాదేవుల తనక నామాన్ని నిరంతరంగా స్మరిస్తుండేరు. అయినా కూడా మహాదేవులు ఏమయ్యారు? రోషం, నా నామ స్మరిస్తున్న పాపం వదిలేలే అని చెప్పారు. లేదు, హరి విముఖుడు ప్రతి వ్యక్తి ఎంత పెద్ద ఎవరికి భక్తి చేసినా కూడాను అతను ఖచ్చితంగాను ఈ 84 లక్షల జీవరాశులు పడాల్సిందే. ఎంత పెద్ద చూడండి, ధామాన్ని విడిచిపెట్టాడు, అయోధ్యాన్ని విడిచిపెట్టేశాడు. ఉజ్జయిన్ మహాకాళేశ్వరికి వచ్చారు, బ్రాహ్మణ దగ్గర శరణం కోరుకున్నారు, గురు శరణం కోరుకున్నారు. నిరంతరంగా గురువు ఎంత జపం చేస్తున్నారు, గురు కన్నా ఇంకా అతి నిష్ఠత జపం చేస్తున్నారు. అయినా కూడా తన తాలూకా గతి ఏమయ్యింది? దీనికి అధోగతి అంటారు. హరి విముఖత. మీరు ఎవరు ఏ దేవిని
33 కోట్ల దేవతల్ని కూడా నువ్వు పూజిస్తే కూడాను ఎప్పుడు వాడికి ఉద్ధరించబడడు. మనం 33 కోట్ల దేవతల తాలూకా భక్తి చేస్తున్నాం దేని గురించి? హరిభక్తి పొందడానికి. శ్రీ హరిభక్తి, శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా భక్తి పొందడానికి 33 కోట్ల దేవతలు భక్తి చేస్తున్నాం. కానీ హరి విముఖత ఎవరు తాలూకా పూజా పునస్కారాలు ఎంత నిష్ఠ చేసినా కూడా మనం ఖచ్చితంగా పునరిపి జననం పునరిపి మరణం జఠరే శరణం, మనం ఖచ్చితంగా మళ్ళీ పునరపి జన్మము పునరిపి మరణంలోనే ఖచ్చితంగా పొందాల్సిందే. ఏ మహాదేవులకి అతను భజిస్తుంటారో అదే మహాదేవులు అతను శాపం ఇచ్చారు. పాపం ఇంత జపం చేస్తున్న నిష్ఠతని ఒకటితో మహాదేవులు కోపమైపోయారు. గురువు వస్తే ప్రణామం చేయలేదని చెప్పేసి మరి గురువుతో తర్కశాస్త్రం చేస్తున్నారు. మరి చెప్తున్నారు రాముడి కన్నా నువ్వు శంకరుడు పెద్ద అని చెప్పేసి ఇది సహించలేపారు మహాదేవుడు. దీనికి శాపం ఇచ్చారు. తెలుసుకోవాలి మర్మం ఏంటి, శాస్త్రంతులకు మర్మం. ఇది ఎవరు చెప్తున్నారు? నేను చెప్పుకున్నాను, మీరు చెప్పుకున్న శాస్త్రం చెప్పుకున్నది, ఇది స్వయంగా మహాదేవుడు చెప్తున్నారు. ఇది నేను తట్టుకోలేపాను దేవి, నేను భగవంతుడు రాముడి కంటే పెద్ద నాకు అనడంతో నేను తట్టుకోలేపాను. మరి ఆ గురుగారితో నేను తర్కశాస్త్రం చేయడంతో నేను ఇంకా తట్టుకోలేపాను. గురుగారికి అసమ్మానం చేయడంతో నేను ఇంకా తట్టుకోలేపాను. గురుగారు ఏం చెప్పారు? 1000 జన్మలు నువ్వు ఒకవేళ శివ 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 పరిస్థితి నీకు అచలమైన రామభక్తి వస్తుందని చెప్పేసి చెప్పారు. అటువంటి గురువుని ఇతను యాక్చువల్లీ తెలుసా, మనకి హరిభక్తి ఇవ్వాలంటే మహాదేవులు ఇవ్వాలి. చూసారా, ప్రతి వైష్ణవాలని మహాదేవులు ఉంటారు. మహాదేవులు ఎలా చేసి ఉంటారు? కృష్ణుడికి ప్రణామం చేసి ఉంటారు. తన భంగ్యాలు స్వయంగా మహాదేవులు నిరంతరంగా రాముడిని కృష్ణుడిని స్మరిస్తూనే ఉంటారు. మహాదేవులు ఎవరిని స్మరిస్తున్నారు? ఎవరిని ధ్యానం చేస్తున్నారు? నిరంతరంగా రామ్ 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 అని చెప్పేసి మహాదేవులు స్వయంగా స్మరిస్తున్నారు రాముడికి. మరి అయితేనేమో మనమేమో అందరినీ స్మరిస్తే ఈ దేవతలు మీకు ప్రసన్నమైపోతారా? జహార సత్తా అయితే సబార సత్తా చైతన్య మహాప్రభు అంటున్నారు. ఈ దేవతల తాలూకా సత్తా, దేవతల తాలూకా శక్తి, ఎవరి శక్తితో ఇతని శక్తివంతులు అయ్యారు? శ్రీహరి తాలూకా శక్తితో. శ్రీహరి తాలూకా శక్తితో అందరూ దేవతలు, ఈ జగతము, ఈ మనుషులు, మనం కూడా ఎవరి శక్తితో ఉన్నాం? భగవత్ శక్తితో. మనలో కూడా భగవత్ శక్తి లేకపోతే మనం కూడా ఏమి చేయలేము. ఆత్మరూపంగా భగవంతులుగా పరమాత్మ ఉన్నారు మన శరీరంలో. సో అని చెప్తున్నారా? మండోదరికి చెప్తున్నారా? మండోదరికి చెప్తున్నారా? ఎవరికి చెప్తున్నారు? రాముడు ఉపదేశం ఇచ్చారు కదా, మండోదరికి చెప్తున్నారు. మండోదరికి చెప్తున్నారు, హే దేవి, నువ్వు ఎవరికి చూసి ఏడుస్తున్నావు? ఎవరు చనిపోయారని ఏడుస్తున్నావు? ఇగో మీ భర్తని చనిపోయారని చెప్పేసి ఏడుస్తున్నావు అంటే, ఇగో మీ భర్త ఎక్కడ పడి ఉన్నారు చూడు తారా, ఇంకో నీ భర్త ఎక్కడ పడి ఉన్నారు చూడు, నీ భర్త తాలూకా శరీరం ఇక్కడే ఉన్నది. మరి ఆత్మ గురించి ఏడుస్తున్నావు అనుకో, నువ్వేం భయపడే అవసరం లేదు. ఆత్మ ఎప్పటికీ చావు లేదు. ఆత్మ నిత్యం నిరంతరంగా ఉంటుంది అని అప్పుడు రాముడు చెప్తున్నారు తారాకి. ఈ శరీరం అశాశ్వతము, నశ్వరము. ఈ నశ్వరైన ఒక నశ్వరం శరీరం అంటే ఒక చిన్న కథ గుర్తొచ్చింది. ఒక ఊర్లోని ఒక సాధు మహాత్మా వెళ్ళారు హరికథ చెప్పడానికి. ఒక స్త్రీ ఆ సాధు మహాత్మ తన పాదం పట్టుకుని, స్వామి, మా స్వామి చాలా తాగుబోతుడండి, తిరిగిపోతాడు. ఆ తాగడం వల్ల మా ఇంట్లో ధనం అంతా నష్టం అయిపోయింది. బంగారం లేదు, ఏది లేదు, మొత్తం అమ్మేసి మొత్తం తాగుడికి తాకట్టు పెట్టేశారు మొత్తం అంతాను. నేను మహా దుఃఖంలో ఉన్నాను స్వామి, దీనికి మీరు ఎలాగైనా పరిష్కారం చేయండి. సరే, నేను ఈ సాయంత్రం ఈరోజు సత్సంగం చెప్తాను కదా, అతనికి చెప్తాను. ప్రభు, తాగుబోతాడు, వాడికి సత్సంగం పిలిచి వస్తాడు. అతను సత్సంగం పిలిచి వస్తే అయితే అతను ఎప్పుడూ మార్చేద్దాను నేను, వాడు రాడు అని చెప్పేసి చెప్పడంతో సరే నేనే వెళ్తాను. ఆ సాధు మహాత్మ ఆ తాగుబోతు దగ్గరికి వెళ్ళేది.
తాగుబోతు దగ్గరికి వెళ్ళి ఆ తాగుబోతు తన కాలు పట్టేసుకున్నారు. అయ్యా నువ్వు ఎంత గ్రేట్ పర్సన్ అయ్యా, ఆ తాగుబోతుడికి సాగు చెప్తున్నావు, ఎంత గ్రేట్ పర్సన్ అయ్యా. చూడు, శాశ్వతమైన భగవంతుడి గురించి నేను అశాశ్వతమైన ఇల్లుని, వాకల్ని, ద్రవ్యాల్ని, బంగారాన్ని విడిచిపెట్టేశాను. నేనేం త్యాగి? ఎవరైనా శాశ్వతమైన భగవంతుడి గురించి నేను ఇవన్నీ త్యాగం చేసిన నాలో గొప్పతనం ఏం లేదు. కానీ నువ్వు మహా గొప్పోడు. ఏంటి? శాశ్వతమైన భగవంతుడి గురించి, శాశ్వతమైన భగవంతుడిని విడిచిపెట్టేసి ఈ అశాశ్వతాన్ని నేను పట్టుకున్నావు. ఈ అశాశ్వతాన్ని పట్టుకొని శాశ్వతమైన భగవంతుని త్యాగం చేసేసాను. నువ్వు మాకంటే పెద్ద త్యాగివి. సరే, సాధు మహాత్ములు విచిత్రమైన మాట. శాశ్వతమైన భగవంతునికి నువ్వు త్యాగం చేయగలుగుతున్నావు నువ్వు. చూడండి, అమృతాన్ని ఇచ్చి అమృతాన్ని త్యాగం చేసి విషం తాగిన గ్రేట్ కదా. అర్థమవుతుందా? అమృతం ఇచ్చి అమృతాన్ని త్యాగం చేసేసి విషం తాగినడు గ్రేట్. నువ్వు విషం తాగుతున్నావు, అమృతాన్ని విడిచిపెట్టేసి నువ్వు నాకంటే పెద్ద త్యాగి అయ్యా అని చెప్పేసి కాలు పట్టుకున్నాడు. అతనికి కొద్దిగా బొర్రకి ఎక్కుతుంది. నేను నీ గురువు చేసుకుంటాను, నువ్వు నా గురువు ఇవాళ నుంచి. నువ్వు ఎంత పెద్ద త్యాగి, భగవంతుడిని త్యాగం చేసే శక్తి నీకు ఎలాగొచ్చింది? ఈ నశ్వరమైన జగతానికి పట్టుకొని శాశ్వతమైన భగవంతుడిని త్యాగం చేసేసే నువ్వు ఎంత మహాత్యాగి. ఆ త్యాగి నాలో రాకుంటుంది, నేను భగవంతుడిని త్యాగం చేయలేకపోతున్నాను అని చెప్పేసి. సో అందుకే మహాత్యాగి అని చెప్పేసి అతను చెప్పడంతో, రివర్స్గా వెళ్ళడంతో ఇతని బ్రెయిన్ రివర్స్ అయింది. అదే నిజమే, నేను అమృతాన్ని విడిచిపెట్టేసి భగవంతుడి తన స్వరూపాన్ని అమృతాన్ని విడిచిపెట్టేసి నేను విషము తాగుతున్నాను. ఈ జగత్తమంతా విషమే. మీరు ఏది సంపాదించండి, ఎవరి దగ్గర ఉండండి, ఏం చేయండి, ఇది లాస్ట్కి మనకి దుఃఖానికి కారణము. అన్ని దుఃఖానికి కారణం. మీరు లంకి బిందులు దొరికిపోయింది రాత్రి 10 లంకి బిందులు, మీరు పెద్ద బిల్డింగ్లు, ప్రాపర్టీలు అన్నీ కొనేసి అయిపోయారు. లాస్ట్కి మీ పిల్లలే మీకు శత్రువు అయిపోతారు. నాన్న నువ్వు కరెక్ట్గా పంచు నాన్న, కూతురికి కూడా ఆస్తి ఇవ్వాలి, కొడుకు కూడా ఆస్తి ఇవ్వాలి, లేదంటే చూడు బాగుంది. ఎవరికి ఎక్కువ ఒక సెంట్ ఎక్కువ రాసేసంటే ఆ కూతురు ఆ కొడుకు ఆ నాన్నతో మాట్లాడు. అయితే దేనికి ఆ లంకి బిందులు? సో అందుకే ఎక్కడ సుఖం లేదు. ఈ జగత్తులోని ఎన్ని వస్తువులు వచ్చినా, ఎంత ప్రాపర్టీస్ వచ్చినా, ఏది లేపినా ఇదంతా లాస్ట్కి విషమే ఇస్తుంది, అంటే దుఃఖమే ఇస్తుంది. కానీ సుఖం ఇచ్చింది ఏంటి? కేవలం భగవంతుడే, శ్రీహరియే. నిత్యం నిరంతరంగా మనకు సుఖం ఇస్తారు. సో ఈ హరికథలోని మన హృదయము, మలినమైన హృదయాన్ని మనం క్లీన్ చేసుకోవాలంటే, శుభ్రం చేసుకోవాలంటే హరికథ వినాలి. సో హరికథ ఒకటే, హరికథ వల్లే ఈ కర్ణమాధ్యములని మన హృదయాలని భగవంతుడు వస్తారు. హరికథ వినపోయిన వ్యక్తి బిన సత్సంగ వివేకనాయ్. సత్సంగం ఎవరు కూడా వివేకుని పొందలేరు. సో వివేకం పొందాలంటే ఖచ్చితంగా సత్సంగం చేయాలి. ఈ ప్రకారం కాకభూషణుడి ఈ వ్యక్తి గురువు తాలూకా సన్మానం ఇవ్వకపోవడంతో మహాదేవులు శాపించారు. ఇతను ఒక పెద్ద కొండచిలువ పాము అయిపోయారు. ఈ కొండచిలువ పాము అయిన తర్వాత నెక్స్ట్ రేపు మనం ఎన్ని జన్మలు ఎత్తారు, ఎలాగ అతను దుఃఖం లేకుండా అయ్యారు, మళ్ళీ నెక్స్ట్ జన్మం ఏమెత్తారు అనేది నెక్స్ట్ మనం తెలుసుకుందాం. సో కాకభూషణుడి తాలూకా అంటే భక్తుల తాలూకా కథ, భగవంతుడి కథ విన్ని తర్వాత భక్తుల కథ మనకి లభిస్తుంది. సో మనందరం భాగ్యవంతులు. ఇటువంటి ఉత్తరాఖండ్లోని చివరిది ఇది. దీంట్లోని రామాయణం తాలూకా కన్క్లూజన్. మరి రామాయణం సంపూర్ణంగా విని అర్థం చేసుకున్న తర్వాత మహాదేవులు పార్వతీదేవికి కాకభూషణుడి కథ చెప్పారు. ప్రారంభంలో చెప్పేసిందే, ఇది ఫలితం. రాముడు తలక కథ వినే ఫలితము కాకభూషణుడి తలక కథ. సో మనం రామకథ విన్నాం, దాని తలక ఫలితంగా మహాదేవులు మనకి ఈరోజు కాకభూషణుడి కథ ఇస్తున్నారు. మరొక 10 రోజులు ఉన్నది మన జన్మాష్టమి ప్రారంభమవడానికి. 24 తారీఖు నుంచి మన జన్మాష్టమి ఉత్సవాలు, వేడుకలు ప్రారంభమవుతుంది. దాంట్లోని ఈ కాకభూషణుడి కథను మనం సంపూర్ణంగా చేసేసేయాలి. సో ఇదొకటే మనకి చేయడంతో మనం సంపూర్ణ రామాయణం తాలూక ఫలితాన్ని మనం లభించినట్టు. సో దాని తర్వాత మనం చైతన్య మహాపురుషుల యొక్క కథ లేదంటే భాగవతాన్ని ప్రారంభిద్దామని అనుకుంటున్నాం.
భగవంతుడి తదొక కృప ఈ విధానంగా ఉన్నది. ఆ విధానంగా మనం ముందుకు వెళ్దాం. వంచాకృపతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో.